గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరవు పాలు అన్న వేమన పద్యం ప్రస్తుత కాలంలో తిరగబడింది. ఆవు పాల కంటే గాడిద పాలే ప్రియమయ్యాయి. ఈ మధ్య గాడిద పాలు, వాటి ఉపయోగాలు, వాటిలోని పోషక విలువల గురించి విస్తృత చర్చ జరుగుతోంది. దేని గురించి ఎక్కువగా చర్చ జరిగితే అందులో తలదూర్చేవారు మన దగ్గర బోలెడు మంది ఉన్నారు. గాడిద పాలకు మంచి గిరాకీ ఉందని ఎవరో ప్రచారం చేయగానే ముందు వెనక ఆలోచించకుండా ఆ వ్యాపారంలోకి దిగారు కొందరు. చివరకు చేతులు కాల్చుకున్నారు. మన దేశంలో మోసగాళ్లు ఎందరు ఉన్నారో అంతకు పదింతలు మోసపోయేవారు కూడా ఉన్నారు. వేలం వెర్రిగా పనిచేయడం మన వారికి పుట్టుకతోనే వస్తుందేమో. దేనికి గిరాకీ ఉందంటే దానిని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. అది మంచిది అయినా ముందు వెనక ఆలోచించకుండా సరైన గ్రౌండ్ వర్క్ చేయకుండా రంగంలోకి దిగితే నష్టాలే మిగులుతాయి. 15 నుంచి 20 ఏళ్ల క్రితం దేశంలో ఈము పక్షుల పెంపకం ఒక ఉద్యమంలా సాగిందే. చివరకు ఏమయ్యింది? ఈము పక్షులను పెంచిన వారికి లాభాలు రాకపోగా లక్షల్లో అప్పుల పాలయ్యారు. ఈ మధ్య గాడిద పాల గురించి బాగా హైప్ వచ్చింది. అందులో భారీగా పోషక విలువలు ఉన్నాయని, వాటిని బాగా వాడుతున్నారని ఫేక్ ప్రచారం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉద్యోగం వదిలేసి గాడిదలను పెంచుతున్నారని, కోట్లలో సంపాదిస్తున్నారని స్టోరీలు పుట్టుకొచ్చాయి. పని పాట లేని యూట్యూబ్ ఛానల్స్ తలాతోకా తెలియకుండానే సక్సెస్ స్టోరీలు అంటూ ప్రచారం చేశాయి. వాటిని అనేక మంది విశ్వసించారు కూడా. ఈ ఫేక్ డిమాండ్ హైప్ ను ఆసరాగా తీసుకుని తమిళనాడుకు చెందిన ఓ ముఠా గాడిదల పెంపకం, పాల వ్యాపారం పేరుతో కొందరు ఔత్సాహికులు అమాయకులకు వల విసిరింది. ఫ్రాంచైజీ మోడల్లో గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి అంటూ భారీ మోసానికి పాల్పడింది. ఈ స్కామ్ విలువ అక్షరాల 100 కోట్ల రూపాయలు. ఈ ముఠా మాయలో పడి మోసపోయిన బాధితులు మీడియా ముందుకొచ్చి బోరుమన్నారు. ఈ స్కామ్ చేసిన సంస్థ పేరు డాంకీ ప్యాలెస్. తమిళనాడుకు చెందిన బాబు ఉలగనాథన్, గిరిసుందర్, బాలాజీ, సోనికా రెడ్డి, డాక్టర్ రమేష్లు ఆ ముఠాలు సభ్యులు. డాంకీ ప్యాలెస్ సంస్థ హెడ్ బాబు ఉలగనాథన్ కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో చాలా మంది ఇంట్లోని ఖాళీగా ఉన్నారు. ఆ సమయంలోనే గాడిద పాలలోని పోషకాలు, రోగ నిరోధక శక్తి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గాడిదలను పెంచి పాలు ఉత్పత్తి చేస్తే తాము లీటర్కు 1600 రూపాయలు చెల్లిస్తామంటూ డాంకీ ప్యాలెస్ సంస్థ నమ్మబలికింది. లీటర్ పాలు 1600 అనుకుంటూ గాల్లో తేలిపోయారు కొందరు. డాంకీ ప్యాలెస్ సంస్థలు సభ్యులుగా మారారు. పాలు లీటర్ 1600 సరే, మరి గాడిదలెక్కడా? అవి కూడా మేమే ఇస్తామంది డాంకీ ప్యాలెస్ సంస్థ. మామూలుగా మన సమాజంలో గాడిదలను పెంచేవారంటేనే అదో రకంగా చూస్తారు. మహా అయితే ఒక్కో గాడిద ఖరీదు 5 నుంచి 10,000 ఉంటుందేమో. అలాంటిది ఈ డాంకీ ప్యాలెస్ సంస్థ ఒక్కో పాడి గాడిదను 80,000 నుంచి 1,50,000 వరకు అమ్మింది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు వసూలు చేసింది. ఒప్పందం ప్రకారం మొదటి 3 నెలలు రైతులకు సక్రమంగా నగదు చెల్లించింది. ఆ తర్వాత నగదు చెల్లింపులను నిలిపివేసింది. నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం ఆపేసింది. దీంతో డాంకీ ప్యాలెస్ యాజమాన్యాన్ని రైతులు నిలదీశారు. దాంతో ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 70 లక్షల చొప్పున బ్యాంకు చెక్కులు రాసివ్వగా అవి కూడా బౌన్స్ అయ్యాయి. చెక్కులు ఇచ్చేసినాడు. దాని గురించి ఎటువంటి మళ్ళీ అతను సమాచారం ఇవ్వలేదు. ప్రతి వారం ఒక వాట్సాప్ గ్రూప్లో వస్తాడు, అందరిని బ్లాక్మెయిల్ చేస్తాడు. అందరికి ఏం చెప్తాడంటే, నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని కొంతమంది చేత సీక్రెట్గా ఫోన్ చేయించుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీసు చుట్టూ, తమిళనాడు తిరునెల్వేలి చుట్టూ 9 సార్లు తిరిగాం సార్. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మేము అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికీ డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు మేమందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి. తాము మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. 18 నెలలుగా రూపాయి చేతికి రావడం లేదు. దాంతో బాధితులు రోడ్డెక్కారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో 400 మందికి పైగా డాంకీ ప్యాలెస్ బాధితులు ఉన్నారు. వారంతా కలిపి 100 కోట్ల వరకు నష్టపోయారు. ఇదో పెద్ద కుంభకోణమని బాధితులు ఆరోపిస్తున్నారు. చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందంలో ఇచ్చిన జీఎస్టీ నంబర్, FSSAI లైసెన్స్ కూడా నకిలీదేనని బాధితులు చెబుతున్నారు.